ఎన్ఆర్ఐస్ ఇండియా కాకుండా బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా దుబాయ్, అరబ్ కంట్రీస్, అలాగే ఆస్ట్రేలియా, యూకే, కెనడా, యుఎస్ఏ, ఇలా ఏరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ సంపాదిస్తున్న డబ్బుని ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇండియాలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనే టాపిక్ మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్తారు, అక్కడ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఆ వచ్చిన డబ్బుని డబ్బులు చేసుకోవాలి, లేదా దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఎన్ఆర్ఈ అంటే నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్, ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెన్షియల్ ఆర్డినరీ. మీ డబ్బుని ఆ అకౌంట్లో వేసేసుకోవచ్చు, ఎన్ఆర్ఈ అకౌంట్లో. దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాదాపుగా 6.5 నుంచి 7.75 దాకా ఉంటుంది. బ్యాంకు టు బ్యాంకు మారుతుంది. ఇది సేఫ్టీ రిటర్న్స్ అనమాట. మీరు ఎప్పుడంటే అప్పుడు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీలో మీరు మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. వేరే కంట్రీలో ఉన్న మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఎన్ఆర్ఈ అకౌంట్ ఉండాలి. ఎన్ఆర్ఈ అకౌంట్ ఉండాలి. ఇవి ప్రొవైడ్ చేస్తుంది ఎవరెవరు? ఎస్బీఐ బ్యాంకు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎన్ఆర్ఐ బ్యాంకింగ్. ఇలా మెయిన్ పెద్ద పెద్ద బ్యాంకులు ఏతున్నాయో ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈ అకౌంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అబ్రాడ్లో ఉండే వాళ్ళకి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఎన్ఆర్ఓ ఫిక్స్డ్ డిపాజిట్, నాన్ రెసిడెంట్ ఆర్డినరీ ఎన్ఆర్ఓ ఫిక్స్డ్ డిపాజిట్. దీంట్లో కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. మీ ఎక్స్ట్రా ఇన్కమ్ని అక్కడి నుంచి బయట కంట్రీలో సంపాదిస్తున్న ఇన్కమ్ని, ఇండియాలో నుంచి వస్తున్న ఇన్కమ్ని కూడా అందులో పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో దాదాపుగా 6.5% నుంచి 7.5% దాకా ఉంటుంది. మార్కెట్ రిస్క్ అనేది ఉండదు, సేఫ్టీ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే. బట్ మీకు వచ్చిన రిటర్న్స్ మీద ట్యాక్స్ ఉంటుంది. ఇండియాలో వచ్చిన డబ్బు ఉంది కదా, ఇండియా నుంచి తెచ్చుకున్న డబ్బు ఉంది కదా, దాని మీద మాత్రం ట్యాక్స్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్తారు, అక్కడ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఆ వచ్చిన డబ్బుని డబ్బులు చేసుకోవాలి, లేదా దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, డెప్ట్లో చేయొచ్చు, హైబ్రిడ్ ఫండ్స్లో కూడా చేయొచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ అకౌంట్ త్రూనే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఓకే, కొన్ని కంట్రీస్లో FATCA కంప్లైన్స్ అంటే కెనడా అండ్ యుఎస్లో నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేరు, కెనడా నుంచి అండ్ యుఎస్ నుంచి. మిగిలిన కంట్రీస్లో నుంచి మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు. అయితే మీరు డైరెక్ట్గా మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దాని నుంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తానంటే కుదరదు. ఓకే, ఖచ్చితంగా ఎన్ఆర్ఓ కానీ ఎన్ఆర్ఈ అకౌంట్ నుంచి కానీ మీరు ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్ ఉంది. ఇండియాలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తుందో అంత రిటర్న్సే ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్లో ఒకే మ్యూచువల్ ఫండ్లో మొత్తం డబ్బులు పెట్టకుండా ఒక 3-4 భాగాలుగా డివైడ్ చేసుకొని లార్జ్ క్యాప్లో ఒక 30%, మిడ్ క్యాప్లో ఒక 30%, స్మాల్ క్యాప్లో ఒక 30%, ఇంకో 10% ఫ్లెక్సీ క్యాప్ కానీ హైబ్రిడ్ ఫండ్లో కానీ పెట్టండి. ఇలా 4 భాగాలుగా ఇన్వెస్ట్ చేస్తే అది దాదాపుగా 10 to 15-16% రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఏ ప్లాట్ఫామ్లో మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే కువేరా గ్లోబల్ అని ఉంటుంది. కువేరా గ్లోబల్. మీరు ఎన్ఆర్ఈ అకౌంట్ తీసుకున్నారుగా, దాంట్లో కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ యాప్ నుంచి వెళ్ళాలనుకుంటే కువేరా గ్లోబల్ అనే యాప్ నుంచి వెళ్ళొచ్చు. స్క్రిప్ట్ బాక్స్ ఎన్ఆర్ఐ, దీని నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. జీరోదా గ్రో యాప్, కొన్ని కంట్రీస్లో జీరోదా అండ్ గ్రో యాప్ కూడా పర్మిషన్స్ ఇస్తుంది, దాని నుంచి కూడా చేయొచ్చు. లేదా గ్రో యాప్ గ్లోబల్ అని ఉంటుంది, దాని నుంచి అయినా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ ఎలా ఉంటుందంటే, ఇండియా నుంచి డబ్బు సంపాదించారు కాబట్టి ఇండియాలో ట్యాక్స్ మినిమం 3 years లోపు అయితే
15% ట్యాక్స్ పడుతుంది. 3 ఇయర్స్ దాటిన తర్వాత మన హై రిటర్న్స్ ఉంటాయి దానిలో 1 lakh తీసేసి మిగిలిన వాటి మీద 12.5% ట్యాక్స్ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈక్విటీ షేర్స్. స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా కానీ ఎన్ఆర్ఓ అకౌంట్ ద్వారా కానీ కొన్ని యాప్స్ ద్వారా కానీ డైరెక్ట్గా షేర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ షేర్స్లో వచ్చే రిటర్న్స్ మీద వితిన్ 1 year లోపు అయితే 15%, 1 year దాటితే 1 lakh వదిలేసి మిగిలిన వాటి మీద ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ట్యాక్స్ పడతాయో అలాంటి ట్యాక్సే పడతాయి. షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు ప్లాట్ఫామ్స్ జీరోదా, ఐసిఐసిఐ డైరెక్ట్ ఎన్ఆర్ఐ, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఎన్ఆర్ఐ అనే యాప్స్ ఉంటాయి. మీరు ఈ యాప్స్ నుంచి కూడా డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ ఇండియాలో బాగా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఒకటి వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. ఎన్ఆర్ఐస్ చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయడంలో తప్పలేదు. వాళ్ళు కమర్షియల్ ప్లేస్ కానీ హోమ్ కానీ తీసుకోవచ్చు. వీళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ ఫామ్ ల్యాండ్ తీసుకోకూడదు, ఫామ్ హౌస్ కొనకూడదు. సో కమర్షియల్ స్పేస్ మీద కానీ అలాగే హోమ్ ఉంది దాని మీద రెంట్ కానీ 2 to 4% రెంట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం రేట్ అప్రిషియేషన్ ఉంది. దాదాపుగా 6 to 12% గ్రోత్ ఉందన్నమాట ఎవ్రీ ఇయర్. సో రేపు మీరు అమ్ముకుందాం అనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ అమ్మిన తర్వాత వచ్చిన క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంది మీద దాని మీద ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐస్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే ఆప్షన్ వచ్చేసి నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 to 60 years లోపు ఉన్న ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా 8 to 10% దాకా ఇస్తుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎలానే 60% నో ట్యాక్స్, 40% యాన్యుటీ స్కీమ్లోకి వెళ్తుందిగా అలానే ఇస్తారు మీ మనీ. దీన్ని ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అకౌంట్లో ఎన్పిఎస్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మీకు దాని నుంచి అయినా చేయొచ్చు. లేదా ఎన్ఎస్డిఎల్ ఎన్పిఎస్, కార్వీ ఎన్పిఎస్, ఐసిఐసిఐ డైరెక్ట్ ఈ మూడిట్లో నుంచి కూడా మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సావరిన్ గోల్డ్ బాండ్స్. ఆర్బీఐ బ్యాక్డ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఈ గోల్డ్ బాండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని మీద లాకింగ్ పీరియడ్ 8 years ఉంటుంది. దీని మీద 2.5% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంది కదా, గోల్డ్ రేట్ పెరిగిందా, ఆ గోల్డ్ రేట్ మీద మీకు ఎలాంటి ట్యాక్స్ పడదు. కానీ ఎక్స్ట్రా 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా, దాని మీద మాత్రం ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చేసి యూలిప్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్, యూలిప్ ఫండ్స్ ఇవి కూడా దాదాపుగా 7 to 10% ఇస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా మార్కెట్లోనే డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి. ప్రీమియం కనుక సంవత్సరానికి 2.5 lakh లోపు ఉంటే ఎలాంటి ట్యాక్స్ లేదు. 2.5 above కనుక ఉందంటే అది ట్యాక్సబుల్. ఫారెన్ కంట్రీస్లో ఉంటూ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోవచ్చు. ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్లలో. 2 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 3 డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 4 రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 5 గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫారిన్ కంట్రీలో ఉండి కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని డబుల్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. జస్ట్ 10th ఇంటర్మీడియట్ ఇలా మామూలు చదువుతో అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోయి డబ్బు సంపాదిస్తూ దాన్ని ఇక్కడికి పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ సేవ్ చేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది డబుల్ చేసుకోవాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో స్టూడెంట్గా వెళ్ళిపోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డబ్బును ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకునే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. యూరోప్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి కూడా. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. మీకు నచ్చిన పాయింట్ కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా ఎన్ఆర్ఐ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.